నా పేరు షేక్ నాగుల్ మీరా, సిపిఎం పార్టీ ఖమ్మం 1 టౌన్ కార్యదర్శిని. సిపిఎం పార్టీ 42వ డివిజను శాఖ పిలుపు మేరకు ఇక్కడ ఆక్రమణకి గురైన మన ఏమైతే బావి ఉందో దాని పర్యటనకి ఖమ్మం నగర సెక్రటరీ విక్రమ్ గారు, అట్లాగనే జిల్లా కమిటీ సభ్యులు జబ్బార్ గారు, మా టీం మొత్తం రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసేకల్లా చాలా బాధాకరమైన విషయం. వందల సంవత్సరాల నుంచి చరిత్ర గల బాయి, బీకే బజార్లో చరిత్ర గల బాయిని పూడ్చివేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వ అధికారులు దీని మీద చూసి చూడనట్టు మరి ఎందుకు ఇది చేస్తారో అర్థం కాని పరిస్థితి. రాబోయే రోజులలో పురాతనమైన చిరావతి శాఖ, పురాతన శాఖ మరి ఇలాంటి ఏరియాలలో జాఫర్ బాయి ఎట్లనో ఖమ్మం నగరంలో ఇది కూడా ఒక బాయి, గిరిగల బాయి, 4 గిరిగల ఏరియాలలో ఉన్న బాయిని కూడా ఇది కూడా చరిత్ర గల బాయిగా పురాతనమైన శాఖలో కూడా ఇది నమోదు కాబడి ఉన్నది. అట్లాగనే మున్సిపాలిటీ అధికారులు కూడా ఇది మున్సిపాలిటీగా గతంలో చిరావుడి లక్ష్మణరసాయి గారు 35 సంవత్సరాలు చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా 3 సార్లు బాయి పూడికలు కూడా తీపిచ్చి ప్రజలకి ఎండాకాలం ఉపయోగం చేయడానికి వాళ్ళు తీపియడం జరిగింది. అట్లాగనే అఫ్రోజ్ సమీనా గారు ఉన్నప్పుడు కూడా అనేక ఈ బాయి చుట్టుపక్కల ప్రాంతంలో అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సుమారుగా 100 గజాలు స్థలము, ఈ బాయి స్థలం ఏమైతే ఉందో పూడ్చివేసి అట్లాగనే దీనికి 80 గజాల వరకు ఇల్లు ఆక్రమించి ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇది ఏమైతే ఉందో రెవెన్యూ అధికారులు, అట్లాగనే మున్సిపాలిటీ శాఖ అధికారులు, అట్లాగనే సంబంధించిన పురాతనమైన శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద దృష్టి సాధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో, అసలు ఎవరైతే దీన్ని ఆక్రమించారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వ ఇవాళ పరిస్థితులలో ఖమ్మం నగరంలో వైరా రోడ్డుకి దగ్గర ఉన్నది, కిమ్స్ హాస్పిటల్కి దగ్గర ఉన్నది, ఇది కమర్షియల్ ఏరియాలలో ఉన్నది. గజం వచ్చేసి 2 లక్షల నుంచి 1.5 లక్షల దాకా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏరియాలలో కబ్జా గురైనా కూడా ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు పోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇప్పటికైనా కూడా దీని మీద దృష్టి సాధించి కమిషనర్ గారు, ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్గా ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కలెక్టర్ గారికి కూడా మా పార్టీగా ఇవ్వడం జరిగింది వినతి పత్రం. వారు కూడా దీని మీద దృష్టి సాధిస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు దృష్టి సాధించకపోతే రాబోయే రోజుల్లో దశల వారీగా ఉద్యమం చేయడం జరిగింది. ఈ బాయిని ఏమైతే ఉందో ఇక్కడ ప్రాంతవాసులకు ఒప్పజెప్పేదాకా సిపిఎం పార్టీ 42వ డివిజన్ శాఖ, అట్లాగనే ఖమ్మం 1 టౌన్ కమిటీ, అట్లాగనే ఖమ్మం నగర కమిటీ, ఈ అన్ని కమిటీల తరఫు నుంచి ఇక్కడ సిపిఎం పార్టీగా పోరాడి ప్రజలకి ఇక్కడ ఏమైతే ఉపయోగం పడుతుందో ఆ ఉపయోగాన్ని చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ కోరుతున్నాను. ఇప్పటికైనా కూడా అధికారులు వెంటనే ఏమైతే బావి ఉందో ఆ బావిని ప్రజలకి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగంలో తేవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పేరు జాలా శ్రీనివాస్, ఇక్కడ 42వ డివిజన్ సిపిఎం పార్టీ ఇన్ఛార్జి నేను. ఈ యొక్క బీకే బజార్లో తిరంగి బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి అతి పురాతనమైన బావి ఇది. దీంట్లో గతంలో మేము అనేక సార్లు పూడిక కూడా తీయడం జరిగింది, బావి నీళ్లు రాకపోతే. అలాంటి బావిని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం వినియోగంలో తాగునీటి కోసం, అదే ఇతర అవసరాల కోసం వినియోగించుకునేటోళ్ళు. అలాంటి బావిని కాలక్రమంలో ఒక మనిషి ఇక్కడ ఈ బావిలో దూకి చనిపోయిందని చెప్పి అప్పటి నుంచి నీళ్ళు వాడకం తగ్గించారు. అయినా సరే వేరే వాళ్ళు వచ్చి ఈ నీళ్ళ వాడకం చేసేటోళ్ళు. చుట్టూ 4 గిరల బావి ఇది. ఈ 4 గిరల బావికి చుట్టూ 5 అడుగుల ప్లేసు, గిరల కాంచి 5-6 అడుగుల ప్లేసు సుమారు ఉండేది. అలాంటి ఈ యొక్క బావిని ఈ 2 సంవత్సరాల క్రితం చిన్నగా దాన్ని బూడుపుకుంటూ వచ్చేసి ఈరోజు ఈ 2-3 నెలల్లో దీన్ని పూర్తిగా పూర్తి చేసి దీన్ని ఈరోజు ఈ యొక్క ఖమ్మం పట్టణంలో భూమి ధరలు అధికంగా ఉన్నాయని చెప్పేసి, ఈ ధరల ఎట్లా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కాలక్రమంలో సుమారు 60-70 గజాల స్థలం కలిసి వస్తుందని చెప్పి ఈ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ బావి భూమిపై అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. స్థానికులు అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి, ఇది మాకు పలానా వాళ్ళు అమ్మారు, పలానా వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళని బెదిరియడం కూడా జరుగుతున్నది. కాబట్టి మేము గత వారంలో గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా, అదేవిధంగా గత మేయర్ గారికి కూడా మెమోని ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బావి పునఃపరిశీలన చేసి ఈ బావిని మళ్ళా తిరిగి ఈ స్థలాన్ని మున్సిపాలిటీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని కట్టడాలని కూల్చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా మేము సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న కాలంలో
ఉద్యమాలు మరింత చేసి ఈ యొక్క నిజానిజాలని బయటపెట్టడానికి మేము ఎటువంటి వెనకడగేయమని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ బావి బదులు ఇక్కడ ఇల్లు కడుతున్నారు బావి మీద, అయితే మరి మేయర్ గారికి మీరు వినతి పత్రం ఇచ్చారా? గతంలో ఈ వార్డు 37వ డివిజన్లో ఉండేది షౌకత్ అలీ గారు ఉండేది డివిజన్ కార్పొరేటరు. వారు గతంలో వాళ్ళకి ఈ బావి స్థలం గురించి తెలియజేస్తే వాళ్ళు ఇక్కడ మీకు రీడింగ్ రూమ్ కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కానీ ఏదో ఒకటి నిర్మాణం చేపడతామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం వాళ్ళు మున్సిపాలిటీ కౌన్సిల్లో తీర్మానం చేస్తే దీనికి 5 నుంచి 8 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అని చెప్పి మన స్థానికులు పోయి అడిగితే తెలియజేశారు. ఆ యొక్క బిల్లు కూడా ప్రజెంట్గా మున్సిపాలిటీలో ఉంది, డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా బావి నిర్మాణాన్ని ఆఫ్ చేసి పైన నిర్మాణాన్ని మీరు కావాల్సింది రీడింగ్ రూమ్ కానీ లేకపోతే ఫంక్షన్ హాల్ చిన్న కమిటీ హాల్ కానీ నిర్మించుకోవచ్చు అని చెప్పేసి మాజీ కార్పొరేటర్ షౌకత్ అలీ గారు తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే అసలు కనీసం చలనం లేకుండా మున్సిపల్ సిబ్బంది ఈ బావిపై నిర్మాణాలు చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించుకోకుండా నిర్మాణాలకి వాళ్ళు తొత్తులుగా మారి మరి వీళ్ళకి అక్రమంగా నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నారు. మేయర్ గారు ఏమన్నారు మీతో? మేయర్ గారు కూడా మేము పరిశీలించి అక్రమాలు తొలగిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళ కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేయర్ గారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క పరిశీలన చేసి స్థానిక కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ గారు దీన్ని ఇమ్మీడియట్గా ఈ అక్రమాల్ని నిలుపుదల చేసి అక్రమాలు తొలగించాల్సిందిగా మేము కోరుతున్నాం. కలెక్టర్ గారికి తెలిపారా? కలెక్టర్ గారికి కూడా మొన్న సోమవారం రోజు గ్రీవెన్స్లో లెటర్ ఇచ్చేసాం. వారు కూడా పరిశీలన చేస్తామని చెప్పి ఇచ్చారు. వాళ్ళు నిన్న పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి ఏంది అక్కడ ఏం జరుగుతుందని చెప్పి వివరం అడిగారంట. మరి నిన్న ఇవాళ సెలవు కాబట్టి మరి వస్తే రేపు రావచ్చు అనేది మా యొక్క అభిప్రాయం. 42వ డివిజన్ గత 100 సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన బావి ఇది. ఇక్కడ ఇల్లు అమ్మేస్తున్న స్థలంలో వేరే వాళ్ళు కొనుక్కొని కట్టుకున్న బాబుతులో ఆ బావి అందులో ఉన్న కిరాయికి ఉన్న అతను పోరగాడు కింద పట్టడం బావిలో పట్టడం వల్ల ఆ బావి మూసివేయడం జరిగింది. దాన్ని ఇదే అదునుగా కొనుక్కున్న వేరే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆక్రమించుకొని గదులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికోసం హాస్పిటల్ అతను పార నాగేశ్వరరావు గారు పక్కన ఉన్న వాళ్ళు దాన్ని ఆకు తీసుకొని ఉన్న స్థలం మొత్తం ఆక్యుపై చేసుకొని ఇది చేస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బావి ఇక్కడ? 100 సంవత్సరాలు ఉంటుంది. నాకే 60 సంవత్సరాలు ఇప్పుడు. మరి ఇక్కడ స్థానికులు మరి ఇక్కడ ఉన్నారు మీరు? అందరూ ఒకసారి మాట్లాడినా అన్నీ అయిపోయినాయి. మరి ఇక వీళ్ళు ఏమంటున్నారు పక్కన వాళ్ళంతా? ఇదేమన్నా దానికి ఏం సంబంధించింది రోడ్డు మీద బండ్లు పెడుతుంటే దాన్ని కారు షెడ్ కోసం ఉపయోగించుకున్నాం, షెడ్ కోసం ఉపయోగించుకున్నాం కొన్ని కట్టేద్దాన్ని దాన్ని ఆ రోడ్డు మీద పెడుతుంటే బండ్లు అన్నీ పోతున్నాయని చెప్పాను. దానికి ఉపయోగించుకుంటానికి చెప్పాను. దాన్ని ఏం చేసినారు ఇప్పుడు బండ్లు పెడతలేదని చెప్పని దీన్ని రూమ్ అలాట్మెంట్ చేస్తే మొన్న అడిగాను నేను. నేచురల్ గారిని అడిగితే ఏమన్నారు, లేదండి పేషెంట్ల కోసం అని చెప్పన్నారు. దాన్ని వదిలిపెట్టేసాను. నేను చెప్పానండి కలెక్టర్ గారు మెమోరాండం ఇచ్చినంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసిస్తానండి, బాగా ఎంతవరకుగా వస్తాను స్థలం నేను తీసిస్తానని చెప్పాను. ఇది 100 సంవత్సరాలు అంటున్నారు కదా బావి, అందరికి ఉపయోగపడే నీళ్ళు కదా ఈ బావి. బావి మీద మరి ఇట్లా కట్టేటప్పుడు మరి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదా? అది ఎందుకు మాట్లాడతలేదు? మాట్లాడిన అందరూ మాట్లాడిన అయిపోయింది. మరి ఎందుకు మరి ఇంతమంది మాట్లాడుకుని వాళ్ళు ఎవరు అది కట్టారు? అది అంటే ఏం చెప్పినారు, మీరు మొన్న అడిగినప్పుడు ఏం చెప్పిందంటే నేను బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మీకు అద్దె ఎంతవరకు ఉందో అంతవరకు తీసిస్తానని చెప్పాలని. ఆ బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు. ఇక దాన్ని అంత బందోబస్తుగా లోపల టైల్స్ మార్బుల్ మొత్తం వేసుకొని రెడీలో ఉంచుకున్నారు. వాళ్ళ పేరు గీజ్ గారు అంతా పెట్టించుకొని రెడీలో ఉన్నారు. ఇంకేం తీసుకొస్తారు దాన్ని? ఆయన తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్ కట్టుకొని ఉంటాడా? ఉండడు. అది పరిస్థితి. లోపల దాకా ఉంది మొత్తం. 100 సంవత్సరాల నుంచి ఉన్న బావిని పూర్తి చేసి రిక్వెస్ట్ చేస్తాను. ఏదేమైనా మీరు మనం పెట్టాలన్న పార్టీకి అడుగుతున్నట్టు.